ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక మంచి హెల్త్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను. అదేంటి అంటే, మనలో చాలా మందికి అంటే ఆడవాళ్ళలో కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ లో కావచ్చు, ఈ రోజుల్లో 47% పీపుల్ కి B12 డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువైపోయింది. అలాగే ఓవరాల్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే 67% మంది ప్రజలు B12 డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. సో B12 డెఫిషియన్సీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు 4 పాయింట్లు తెలుసుకుందాం. ముఖ్యంగా అలసట, అదే విధంగా నోటి పూత, చర్మం పొడిబారినట్టు అయిపోవడము, అలాగే చూపు మసకబారటము, సో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్టు ఆ పాదాల్లో కానీ అరిచేతుల్లో కానీ అనిపించడం జరుగుతుంది. అలాగే కండరాల బలహీనత అనేది బాగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గడము మరియు చిరాకు, డిప్రెషన్ అనేవి మన యొక్క B12 డెఫిషియన్సీ లక్షణాలు అనమాట. సో B12 డెఫిషియన్సీని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో, ఎలాంటి ఆహార పదార్థాల్లో ఉంటాయో తెలుసుకుందాం. B12 డెఫిషియన్సీని ఓన్లీ వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ లో కానీ, చిరుధాన్యాలు కానీ ఇలాంటివి తీసుకోవాలి. సో వెజిటేరియన్స్ కి B12 అనేది మటన్, చికెన్ మెయిన్ వీటిలో మనకి దొరుకుతుంది. మష్రూమ్స్ లో కూడా B12 అనేది ఉంటుంది అనమాట. అలాగే హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి మనకి, ఫిష్ ఆయిల్ ఇవి నాన్ వెజిటేరియన్స్ తీసుకోవచ్చు, అలాగే వెజిటేరియన్స్ కూడా తీసుకోవచ్చు. విటమిన్ B12 అనేది చాలా వైటల్ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని అందరూ తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఇలాంటి హెల్త్ టిప్స్ మీకు ఇంకా తెలియాలి అనుకుంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.